Hello everyone, welcome to Big Boss review of the episode 59 of today's Telugu Big Boss. ఈ రోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. నాకు ఇవాళ హానెస్ట్గా చెప్పాలంటే ఇవాళ ఎపిసోడ్ నాకు ఫుల్ ఎంటర్టైనింగ్ అనిపించింది. నేను ఎపిసోడ్ కొంచెం బోర్ కొట్టింది యాక్చువల్. నిన్న ఎపిసోడ్లో ఆ నామినేషన్స్ అంత ఎక్సైటింగ్ అనిపించలేదు నాకు హానెస్ట్గా చెప్పాలంటే. కానీ ఇవాళ ఎపిసోడ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, ఎంటర్టైనింగ్గా ఉంది. ఆ సీక్రెట్ టాస్క్లు ఏవేవైతే జరిగాయో అది కూడా నాకు చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఆ సీక్రెట్ టాస్క్ సుమన్కి ఇవ్వడం అండ్ దివ్యాకి ఇవ్వడం అది చాలా మంచి డెసిషన్. ఎవరైతే టీం ఆ డెసిషన్ తీసుకుందో సుమన్కి దివ్యాకి ఇవ్వాలి. ఎందుకంటే సుమన్ టాస్కులు చేసేటప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది, కొంచెం సస్పెక్టబుల్గా ఉంటుంది లిటల్గా. లైక్ ఇట్లా చూడడం, దొంగ చూపులు చూడడం, ఆ టాస్క్ చేయడం అట్లా ఉంటుంది. అండ్ దివ్య ఇస్ వెరీ స్మార్ట్. ఉన్న లేడీస్ అందరిలో షీ ఈజ్ ద మోస్ట్ స్మార్టెస్ట్. అండ్ ఆమె ఆ టాస్క్ ఇద్దరు పార్ట్నర్గా ఉండి చేయడం మాత్రం నాకు చాలా 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 నచ్చింది. అండ్ దిస్ హ్యాస్ టు బి ద బెస్ట్ ఎపిసోడ్ ఐ హావ్ సీన్ ఆఫ్టర్ అ లాంగ్ టైం హానెస్ట్గా చెప్పాలంటే. ఎంటర్టైనింగ్గా ఉంది, ఎక్కడ డల్ అనిపించలేదు. లిటరల్గా ఫాస్ట్ పేసీగా అండి. బాహుబలి సెకండ్ హాఫ్ లాగా లిటరల్గా ఫాస్ట్ పేసీగా నడిచింది లిటరల్గాను. సో నాకు ఎపిసోడ్ అయితే ఓవరాల్గా నచ్చింది. ఓకే, నాకు ఇవాళ మోస్ట్ ఎంటర్టైనింగ్ మూమెంట్స్ అంటే నేను చెప్పాలి అంటే ఆ సుమన్ శెట్టికి ఫస్ట్ అయితే ఆ లాస్ట్లో సుమన్ శెట్టికి ఫస్ట్ అది నువ్వు రెబల్ అని చెప్పిన తర్వాత దివ్య కూడా చెప్పిన లాస్ట్లో ఆ పాలు ఆ తాగాలు ఉంటుంది కదా, అదైతే వంగుని తాగుతాడు నోట్లో విడేసుకున్నాడు, గొడగొడ తాగేసాడు. అది మాత్రం నాకు చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. ఇట్ వాజ్ సో ఫనీ. మధ్యలో కళ్యాణ్ వచ్చాడు దొరికిపోతారేమో అనుకున్న టైంలో షుగర్ అని చెప్పి దివ్య మేనేజ్ చేసింది. షుగర్ తీసుకున్నారు దొంగతనంగాను అని చెప్పి ఆ కార్టన్ లోపల పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయింది, గొడగొడ ఎత్తి తాగేసాడు. అది నాకు చాలా క్యూట్ అనిపించింది, చాలా ఫన్నీ అనిపించింది లిటరల్గా. బట్ ఇది కాకుండా ఎపిసోడ్లో చాలా జరిగాయి. సో బేసికలీ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడం ఏంటి, నిన్న జరిగిన నామినేషన్స్ పోస్ట్ ఎఫెక్ట్స్ అనమాట. పోస్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద నామినేషన్స్ అంటారు కదా జనరల్గాను. ఆ జరిగిన ఎఫెక్ట్స్ ఏంటి, దివ్య ఏంటంటే నా దగ్గర స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి, ఓకే నేను తన్ని నామినేట్ చేశాను. తనుజ ఏంటంటే ఏంటారు నన్ను అందరు టార్గెట్ చేస్తాను అన్నట్టు ఇది. అండ్ భరణి ఏంటంటే అరే వీళ్ళందరూ కలిసి నన్ను టార్గెట్ చేశారు, మలయాళీ మనోహర్ మనం మిస్టర్ నిఖిల్ని చేయొచ్చు కదా, అది సేఫ్ గేమ్ కదా, నన్ను సేఫ్ గేమ్ అని చెప్పి అందరు టార్గెట్ చేస్తున్నారు, ఆయన ఎందుకు చేయలేదు, అసలు ఆయన ఏం చేశాడని ఇది అది అని చెప్పేసి సుమన్తో కూర్చొని చెప్తున్నాడు అనమాట. మార్నింగ్ సాంగ్ అయింది. ఏ సాంగ్ అయింది వాళ్ళ నాకు సరిగ్గా గుర్తులేదు. ఇది ఎవడువా రచన నాయక, అందులో ఏదో ఒక సాంగ్ ఉంటుంది రామ్ చరణ్ది, ఆ సాంగ్ అయింది. ఈ బర్నీ సుమన్ డిస్కషన్. అండ్ ఇంకొక విషయం హైలైట్ ఏంటంటే తనూజ ఎమాన్యుల్ నేను అంత సీరియస్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు విరుచుకుని నామినేషన్ చేసుకున్నారు. ఎమాన్యుల్ ఏంటంటే నీ సంగతి చెప్తాను ఇక్కడి నేనేంటో చూపిస్తా అని చెప్పి శబ్దం చేశాడు. మార్నింగ్ లేస్తే కలిసిపోయారు ఇద్దరు, కలిసిపోయారు, మాట్లాడేసుకుంటున్నారు. అంతేలే బిగ్ బాస్లో ఒక మూమెంట్లో కోపం ఉంటుంది, ఇంకో మూమెంట్కి వచ్చేసరికి సెట్ అయిపోతారు. కొంతమంది సెట్ అవ్వరు. మరి ఎమాన్యుల్ అందరితో కలుపుకెళ్ళిపోతాడు, ఆయన వ్యక్తిత్వమే అంతా. గొడవ అయితే కలిసిపోయి మాట్లాడుకుని వెళ్ళిపోయారు రకం. సో వాళ్ళిద్దరు కలిసిపోయారు లిటరల్గా. సో వాళ్ళిద్దరు మళ్ళీ ప్యాచప్ అయిపోయారు. సో ప్యాచప్ అయిపోవడం మరి ఎవరికి మంచిది, ఎవరు దొంగ దెబ్బ తీస్తారు ఇంకా నాకు తెలిసి మళ్ళీ ఎమాన్యుల్ నామినేషన్స్లో వెయ్యరు తనూజ. సో ఒక్కళ్ళని మంచిగా చేసుకుని ఉంటున్నాడు, కానీ అదే పెద్ద డిసడ్వాంటేజ్ అవుతుంది. నిన్న చెప్పినట్టు అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోతాం, లాస్ట్లో ఓట్ బ్యాంక్ తెలియదు మనకి. టికెట్ టు ఫినాలే తీసుకుంటాం, ఫైనల్స్కి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత అసలు ఓట్లు వచ్చేయాలే తెలియదు, జనాలు ఓట్లు వేయచ్చు వేయకపోవచ్చు, అదొక డిసడ్వాంటేజ్. ఎనీవేస్ ఆ టాపిక్ గురించి మనం ఇప్పుడు అక్కడ అవసరం లేదు, ఇంకా ఫ్యూచర్లో మాట్లాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే భరణి కొంచెం ఐసోలేటెడ్గా కనిపిస్తున్నాడు ఇవాళ. ఐసోలేటెడ్గా కనిపిస్తే సంజన వెళ్ళి భరణి అన్న ఇంకా మీరు ఎమోషన్స్గా పెట్టుకోవద్దు ఇది అది అంటే, ఇంక ఎమోషన్స్ ఏంటి, ఇంక అన్ని ఫ్రీ ఎమోషన్సే కదా, అంతా అయిపోయింది, ఇంక నుంచి ఎవరితో ఏముండదు ఇది అని చెప్పాడు. అండ్ ఎమాన్యుల్ కూడా పక్కన కూర్చొని చెప్తున్నాడు, నేను నిన్న తనూజతో మాట్లాడడం చాలా మంచిది అయితే నాకు క్లియర్ అయిపోయింది లిటరల్గా అని చెప్తున్నాడు. అండ్ కమింగ్ టు ద మెయిన్ హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ ఏంటి, వాళ్ళ ఫోన్ పెట్టారు. సో ఫస్ట్ వీళ్ళందరూ ఏమనుకున్నారు, ఇంట్లో నుంచి ఫోన్ వస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకోవచ్చు, ఫోన్ వస్తే దానికి ఒక టాస్క్ ఉంటుంది. లైక్ నేను ఒక టాస్క్, నాకు ఫోన్లో ఒక టాస్క్ చెప్తారు, అది నేను వేరే వాళ్ళ చేత చేయిస్తే నా ఫ్యామిలీ మెంబర్ వస్తారు, లేకపోతే డైరెక్ట్గా ఇంట్లో వాళ్ళే ఫోన్ చేస్తారు, నేను ఫోన్ తీసుకుని గెస్ట్ చేయాలి ఎవరి గురించి మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటెస్టెంట్ ఉన్నారు, నేను ఫోన్ ఎత్తాను, పలానా అని చెప్పి కోడ్ వర్డ్ చెప్తాడు. అంటే చిన్నప్పుడు దెబ్బ తగిలింది తల మీద,
ఇప్పుడు కూడా మచ్చ ఉంటుంది అంటే ఓకే నువ్వు వచ్చి మాట్లాడు అని చెప్పి 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఉంటుంది. ఇది ఇంతకుముందు సీజన్ 2లో బాగా హైలైట్ అయింది. సీజన్ 2లో అందరికీ ఫోన్లు రావడం, వాళ్ళేమో ఇంకొకటి పేర్లు చెప్పడం, అందరూ కొన్ని కరెక్ట్ అవ్వడం, కొన్ని రాంగ్ అవ్వడం అట్లా. సో అది మెయిన్ కాన్సెప్ట్ అనుకున్నారు, బట్ అదేం కాదు లిటరల్గా. ఈసారి ఏంటి, కంటెండర్షిప్ కోసం ఫోన్ చేశాడు బిగ్ బాస్. తనుజ ఎత్తింది. తనుజ ఎత్తంగానే ఫస్ట్ అయితే అందరూ బయట పోమన్నారు, అందరూ పోయారు. ఈ కంటెండర్షిప్ గురించి టాస్క్ అనౌన్స్మెంట్ చేస్తున్నాను, నీకు టైం వచ్చినప్పుడు సమయం సురాలు అందరికీ చెప్తాను, ఇది అదే. తనుజలి కన్వే చేయడానికి ట్రై చేసింది. రితు ఏమో నువ్వు చెప్తున్న అబద్ధం నాకు నమ్మబుద్ధి కావట్లేదు, ఇది అది 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 అని చెప్పి అనింది అనమాట. నేను ఎందుకు ప్రాంక్ చేస్తాను ఇలాంటి టైంలో, ఫ్యామిలీ గురించి అయితే కాదు, బిగ్ బాస్ కంటెండర్షిప్ టాస్క్ అనౌన్స్ చేశాడు ఫర్ ద క్యాప్టెన్సీ, సో అది టాస్క్ అని చెప్పింది. అది అయిపోయిన తర్వాత ఒక్కరికి ఫోన్ రావడం మొదలయ్యి సంజన ఏంటంటే సెకండ్ టైం ఫోన్ లేపుతూ ఏంటి, మనం ఆవిడ కొంచెం ఫ్యామిలీ బైండెడ్ కాబట్టి, ప్లస్ యంగ్ కిడ్ ఉన్నాడు కాబట్టి, యంగ్ బేబీ చెప్పాలంటే ఉన్నాడు కాబట్టి, బిగ్ బాస్ నాకు మా బేబీని చూడాలనుంది, ఒక వీడియో కాల్ అరేంజ్ చేయగలుగుతారా ఇది అని బిగ్ బాస్ ఇండైరెక్ట్గా అంటే చెప్పేశాడు. ఇప్పుడు కాదు, టైం వస్తుంది అప్పుడు చెప్తాను అని చెప్పాడు. సో సంజన ఏంటంటే రితుని పిలిచింది. రితు ఏమో ఓకే అందరూ గెట్అవుట్ చెప్తేనేమో ఫోన్లో ఏం చెప్పాడు, స్టోర్ రూమ్లో ఒక లెటర్ ఉంది, అది తీసుకుని చదవండి టాస్క్ గురించి అని చెప్పాడు బిగ్ బాస్. ఆయన అడిగాడు యాక్చువల్ బిగ్ బాస్, నువ్వు నమ్ముతున్నారా తనుజ చెప్పింది అంటే, లేదు బిగ్ బాస్ నమ్మట్లేదు ఇది అంటే, లేదు టాస్కే అన్నాడు. సో టాస్క్ స్టోర్ రూమ్ నుంచి వచ్చింది. టాస్క్ ఏంటి, బేసికల్గా కంటెండర్షిప్ గురించి. మీరు కంటెండర్ అవ్వాలంటే మీకు టీమ్ హెల్ప్ కూడా కావాలి, సో టీమ్ గేమ్లో ఆడండి. అండ్ ఇందులో ఒక రెబల్ ఉంటాడు, వాడు ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసేస్తాడు. మీరు టాస్క్ విన్ అయితే నేను సిచ్యువేషన్కి అకార్డింగ్గా, టైం పీరియడ్ అకార్డింగ్గా నేను టాస్క్లు పెడతాను, టాస్క్ విన్ అవుతూ మీకు సేఫ్టీ కార్డ్ వస్తుంది, ఇది అది అని చెప్పాడు అనమాట. సో ఇక్కడ రెబల్ అనే కాన్సెప్ట్ మాత్రం ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ ద ఎపిసోడ్. సో టీమ్స్ అనౌన్స్ చేశారు. టీమ్స్ అనౌన్స్ చేసినప్పుడు ఆరెంజ్ టీంలో ఎవరు, తనుజ, ఎమాన్యుల్, గౌరవ్. ఓకే. పింక్ టీం వచ్చేసి రితు, భరణి, నిఖిల్. ఓకే. బ్లూ టీం వచ్చేసి దివ్య, కళ్యాణ్, సాయి. సంజన, సుమన్, రాము, పవన్. వీళ్ళు ఏంటంటే ఈ ముగ్గురులో ఏదో ఒక టీంలోకి జాయిన్ అవుతారు. సో దీని గురించి మంత్రాలు జరిగాయి. భరణి వెళ్ళి నువ్వు నా టీంలోకి వచ్చే ఇది అదే. డెమోన్ పవన్ ఏంటంటే సరే మీరు నాకు సపోర్ట్ చేస్తారా, గ్రీన్ కార్డ్ ఇస్తారా, ఇది అది చేస్తే నేను వస్తాను ఇది అంటే, సరే నన్ను కన్సిడర్ చేస్తాను ఇది అది అని అన్నారు. అందరూ ఒక టీమ్స్లోకి అలొకేట్ అయిపోయారు. ఒకటి సంజన మాత్రం ఎవరు తీసుకోలేదు. సో షీ ఈజ్ అవుట్ ఆఫ్ ద కంటెండర్ రేస్. ఓకే బిగ్ బాస్ ఇది అదే అంతే. ఈ లోపల ఏం జరిగింది, సుమన్కి ఫోన్ వచ్చింది. సుమన్కి ఫోన్ వస్తే సుమన్ ఫోన్ చేస్తే, సుమన్ యు ఆర్ ద రెబల్ అని అన్నారు. నీకు సీక్రెట్ టాస్క్స్ ఉన్నాయి, అది ఎక్కడున్నాయంటే బాత్రూంలో సింక్ కింద ఉన్న క్యాబినెట్లో పెట్టావు చిట్టి, అందులో సీక్రెట్ టాస్క్స్ ఉన్నాయి, ఎవరికి తెలియకుండా చెయ్యాలి, చేస్తే నీకు అడ్వాంటేజ్ ఉంటుంది, అండ్ ఒకవేళ దొరికితే నువ్వు అవుట్ ఆఫ్ ద కంటెండర్ రేస్ అని ఉంది అనమాట. ఓకే. అయితేనేమో సరే అని చెప్పి మనోడు వెళ్ళాడు, చిట్టు తీసుకోవడానికి వెళ్ళాడు వాష్రూమ్లో. ఫస్ట్ కింద క్యాబినెట్స్ ఓపెన్ చేశాడు. ఈ లోపల దివ్య వచ్చేస్తే మనోడు ఏంటంటే హ్యాండ్ లోషన్ తీసుకున్నాడు, కవర్ చేశాడు. తర్వాత ఏంటంటే చిట్టు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. కానీ మనోడికి కొంచెం విజువల్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి, తనకి సరిగా కనబడలేదు, తెలుగు అక్షరాల్లో ఉన్నట్టున్నాయి, తనకు కనబడలేదు. తను ఏంటంటే కంప్లైంట్ చేశాడు, సార్ నా దగ్గర స్పెక్స్ లేవు, ఇంగ్లీష్లో పెద్ద అక్షరాలతో పంపించండి. ఈ లోపల సాయికి ఫోన్ వచ్చింది. సాయి ఏంటంటే కొంచెం పడుకుని అంటే ఎదురుగా ఒక మిర్రర్ ఉంది, అందులో కనబడకూడదని చెప్పి ఇలా పడుకుని ఇలా స్టైల్గా మాట్లాడుతుంటే సరిగ్గా కూర్చోండి అన్నాడు బిగ్ బాస్. మనం లేచి కూర్చున్నాడు. బిగ్ బాస్ నేను కూర్చుంటే మిర్రర్లో కనిపించిపోతుంది ఎక్స్ప్రెషన్స్, అందుకే నేను అలా కూర్చున్నాను అంటే, సరే ఇప్పుడు వెనక్కి తిరగండి, బర్నీని పాయింట్అవుట్ చేయండి, ఓకే ఇలా ఫింగర్ పాయింట్అవుట్ చేయండి, ఇలా అన్నీ చెప్పించి రెబల్ ఎవరో కనుక్కున్నారా అని అడిగాడు. అనుకుంటే లేదు బిగ్ బాస్ నేను ఇంకా సరిగా కనిపెట్టలేకపోయాను, సమయమే అన్నిటికీ సమాధానం చెప్తుంది, ఫోన్ పెట్టే అన్నాడు లిటరల్గా. అయిపోయిన తర్వాత అదే ఇందని చెప్పాను కదా, వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక టీంలోకి వెళ్ళిపోయారు అనమాట. ఆరెంజ్ టీంలోకి రాము వెళ్ళిపోయాడు, బ్లూ టీంలోకి ఏమో డెమాన్ పవన్ వెళ్ళిపోయాడు, పింక్ టీంలోకి సుమన్ వెళ్ళిపోయాడు, అండ్ సంజన ఈజ్ అవుట్ ఆఫ్ ద కంటెండర్స్. ఆవిడ ఫేస్ పెద్ద డిసప్పాయింట్మెంట్ కనబడలేదు, లైక్ షీ వాజ్ లైక్ ఓకే బిగ్ బాస్ థ్యాంక్ యూ అని అంతే. అది అయిపోయిన తర్వాత దివ్యాకి ఫోన్ వచ్చింది. దివ్యాకి ఫోన్ వస్తే అన్నం తింటుంటే వెళ్ళి ఫోన్ తీసుకుంది. ఫోన్ మాట్లాడుతూ ఏం చెప్పింది, దివ్య యు ఆర్ ద సెకండ్ రెబల్. ఫస్ట్ రెబల్ ఏంటంటే మన సుమన్ గారు, ఆయనకి సీక్రెట్ టాస్క్ ఇచ్చాం, ఇద్దరు కలిసి కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేసి మాకు తెలపండి ఇది అది అని చెప్పాడు. సో దివ్య వెళ్ళి సుమన్ అడిగితే సుమన్ ఫస్ట్ సర్ప్రైజ్ అయ్యాడు, తెలిసిపోయిందా లేకపోతే ఇది గ్యాలం వేస్తుందా అన్నట్టుగా చూశాడు. తర్వాత ఏంటో ఓకే మీ టాస్క్ నాకు ఇవ్వండి, ఇద్దరం కలిసి చేద్దాం ఇది అది.
టాస్క్ ఏంటి, ముగ్గురు మెంబర్స్ కూర్చుంటారు లిటరల్గా. కూర్చుంటే వాళ్ళ ముగ్గురిని లేపేసి ఆ పొజిషన్లోకి వెళ్ళి కూర్చోవాలన్నమాట. సింపుల్ టాస్క్, పెద్ద కష్టమేం కాదు. ఎవరో ముగ్గురు 3 చోట్ల కూర్చుంటారు హౌస్లో, ర్యాండమ్గా కూర్చుని కబుర్లు చెప్పి బెడ్ మీద కావచ్చు, కౌచ్ మీద కావచ్చు, చైర్లో కావచ్చు, అక్కడ లేపేసి వాళ్ళని లేపించేసి వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కూర్చోవాలన్నమాట. హైలైట్ ఏంటంటే రోజు రూమ్ అనుకుంటా. అక్కడ ఏంటంటే భరణి ఉన్నాడు, సుమన్ శెట్టి, దివ్య ఉన్నారు. ఉంటే భరణి ఇలా వచ్చాడు, రండి మాట్లాడదాం ఇది అని చెప్పింది. తను వచ్చి కూర్చుని సరే ఇంకా అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అన్నాడు. లేచి కూర్చునిపోయింది. మళ్ళీ అక్కడ నాగ్గానే చేసింది, చాలా నాగ్గా మంచిగా చేసింది, కన్విన్సింగ్గా చేసింది. ఎక్కడ డౌట్ సుమన్ చేయలేకపోయాడు, ఇది దివ్య చేసింది. చెయ్యంగానే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ టాస్క్ ఏంటి, ఎవరినైతే నువ్వు ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పండి కెమెరాలోకి అని చెప్పాడు. సో ఈ మెల్లి డిస్కషన్ పెట్టారు, ఎవరిని లేపేద్దాం, గౌరవం లేపేద్దామా, లేకపోతే కళ్యాణ్ని లేపేద్దామా, లేకపోతే రితుని లేపేద్దామా అని ఆలోచిస్తుంటే గౌరవ్ అని అన్నాడు. ఎవరు, సుమన్. గౌరవ్ వద్దు, తెలిసిపోతుంది మనం సీక్రెట్ టాస్క్ అని చెప్పేసి కళ్యాణ్ని లేపేయడం బెటర్, ఈ స్ట్రాంగ్ కంటెండర్ అని చెప్పారు. సరే అని డిసైడ్ అయ్యారు. కళ్యాణ్ చెప్పేశారు బిగ్ బాస్ అని సుమన్ శెట్టి చెప్పాడు. కళ్యాణ్కి ఫోన్ వచ్చింది. కళ్యాణ్ ఫోన్ లేపినండి, కళ్యాణ్ మీరు అవుట్ ఆఫ్ ద కంటెండర్ రేస్, రెబల్స్ మిమ్మల్ని లేపేశారు అన్నాడు. ఇక్కడ కీవర్డ్ ఏంటి, రెబల్స్ అన్నాడు లిటరల్గా బిగ్ బాస్. అది కళ్యాణ్ క్యాచ్ చేశాడు, డిసప్పాయింట్ అయ్యాడు. అంటే వీళ్ళందరికీ ఒక టీషర్ట్స్ ఇచ్చారన్నమాట టీం ప్రకారం, పింక్ బ్లూ అలాగా. డిసప్పాయింట్ అయ్యాడు. వెళ్తూ గైస్ ఐఎమ్ అవుట్ ఆఫ్ ద టాస్క్ అన్నాడు. దివ్య సుమన్ ఏమో ఏంట్రా, అరే ఏమైందిరా, ఏంట్రా ఇది అది అన్నట్టు రియాక్ట్ అయ్యారు. రెబల్స్ అని పీకేశారంట, ఇది అది అన్నాడు. వెళ్ళాడు, డ్రెస్ మార్చుకుని వచ్చాడు అన్నమాట. సీసా టాస్క్ పెట్టారు. సీసా టాస్క్ అంటే ఏం లేదు, ఇలా ఒక ర్యాంప్లా ఉంటుంది, దీని మీద మోకాలు పెడితే ఇలా పైకి లేస్తుంది, దీని మీద డంబుల్స్ పెట్టి ప్లేస్ చేయాలన్నమాట. డంబుల్స్ ప్లేస్ చేసి 6 డంబుల్స్ ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేయాలి. ఎవరు విన్ అయ్యారు టాస్క్, మాన్యుల్ విన్ అయ్యారు టాస్క్. యాజ్ యూజువల్ మాన్యుల్ టాస్క్లో సింప్లీ సూపర్ లిటరల్గా. అవతల పక్క దివ్య, ఇటుపక్క ఏంటంటే డెమాన్ పవన్, వీళ్ళిద్దరికి అగెయిన్స్ట్గా ఎమాన్యుల్ విన్నాడు. ఎమాన్యుల్, రాము ఒక టీము, ఎమాన్యుల్ విన్నాడు. ఇటుపక్క ఎవరు, దివ్య అండ్ మన సాయి ఒక టీము. ఇటుపక్క డెమాన్ పవన్ అండ్ గౌరవ్ గారు, నిఖిల్ ఒక టీము. ఓడిపోయారు ఇద్దరు స్ట్రాంగ్. ఇటు సైడ్ డెమాన్ పవన్, నిఖిల్ చాలా స్ట్రాంగ్. బట్ ఎమాన్యుల్ విన్ అయిపోయాడు, ఎందుకంటే రాము మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఫస్ట్లో రాము ఆ ర్యాంప్లో పెడుతుంటే కొంచెం అందలేదు. అదేంటి ఒక పులిలా ఉంటుంది, దాంతో ఏంటంటే ఇలాగ లేపాలి, దాన్ని లేపి ఆ డంబుల్ని ఇలా లేపి ఎడ్జెస్లో లేపి ఆ ర్యాంప్ మీద ఇలా ప్లేస్ చేశాడు. రాము పుట్టోడు కాబట్టి అందలేదు, కానీ తర్వాత బాగానే ఆడాడు. అండ్ 3 రాము ప్లే చేశాడు, 3 ఏంటంటే ఎమాన్యుల్ ప్లే చేశాడు. టాస్క్ విన్ అయిపోయారు లిటర్గా. టాస్క్ విన్ అయిపోయిన తర్వాత ఆ బ్లూ బ్యాడ్జ్ ఏంటంటే ఈ ఎవరి టీము, ఈ పింక్ టీం ఎవరెవరు, తనుజ, ఎమాన్యుల్, రాము, గౌరవ్ కాబట్టి వీళ్ళందరూ కలిసి ఎమాన్యుల్కి ఇచ్చాడు. అండ్ హీఈస్ సేఫ్ అనమాట లిటర్గా. అయిపోయిన తర్వాత ఒక చిన్న సన్నివేశం కాదు, నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్గాను. ఒకరికొకరు తినిపించుకుంటున్నారు అబ్బా, డిన్నర్ చేస్తూ. ఎవరు, డెమాన్ పవన్ అండ్ రితు ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చారు, మీ ఇద్దరు దూరంగా ఉండాలి 1 వీక్ వరకు, బికాస్ ఆఫ్ దట్ డొమెస్టిక్ వైలెన్స్ అని వర్డ్ అన్ను. ఆ వైలెన్స్ ఏదో జరిగిందో రితు మీద, మీరు ఆ కారణంగా మీ ఇద్దరు సపరేట్గా ఉండాలని మనం చూసాం. వీకెండ్లో పనిష్మెంట్ వచ్చింది. డెమాన్ పవన్ ఏంటి, అన్నం కల్పించి ముద్దలు తినిపిస్తున్నాడు. దివ్య ఎంటర్ అయింది, మీకు చెప్పాను కదా ఇవన్నీ దగ్గర ఉండద్దు అని చెప్పేసి, ప్రాక్సిమిటీ మెయింటైన్ చేయండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఇది అది అని చెప్పింది. చెప్తేనేమో రితు ఫైర్ అయింది. డెమాన్ పవన్ యాజువల్గా సైలెంట్ ఉంటాడు, రితు ఫైర్ అయింది. అన్నమే తింటున్నాం కదా, ఏం తప్పు చేసాం, అన్నం తినడం తప్పు కాదు కదా, ఏం తప్పు చేసాం, ఇది అది అని అంది. సరే మీ ఇష్టం, నేను ఆర్గ్యూ చేయను, మీ ఇష్టం అంది. రితు లేచి వెళ్ళిపోయింది, ఫ్రస్ట్రేట్ అయిపోయి లేచి వెళ్ళిపోయింది. వెళ్ళి బెడ్ మీద పడుకుంటే కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ అనవసరంగా ఎంటర్ అయ్యాడు ఈ విషయంలో. సరే ఏదో ఫ్రెండ్ చెప్దాం అని చెప్పి, ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో ఉంది, అన్నం మధ్యలో లేచి వచ్చేసింది. మీకు ఎందుకురా దగ్గర ఎందుకుంటారు, మీకు చెప్తే అర్థం కాదారా, మీకు చెప్తే అర్థం కాదు, ఎందుకురా ఇలా చేస్తారు మీరు అని కళ్యాణ్ కొంచెం క్లాస్ పీకడం మొదలు పెట్టాడు. రితు ఆల్రెడీ దుప్పట్లో దూరి ఫ్రస్ట్రేషన్గా ఉంది. ఫ్రస్ట్రేషన్గా ఉండగానే నాకు స్పేస్ కావాలి కళ్యాణ్, డోంట్ ఇంటర్ఫియర్, నీకెందుకు ఇది ఇంటర్ఫియర్ అవ్వదు, సరేరా అని చెప్పి వాళ్ళిద్దరు కొంచెం ఇలా ఘర్షణ పెట్టుకుని వెళ్ళిపోయారు లిటరల్గా. తర్వాత ఏంటి, నెక్స్ట్ టాస్క్ ఎక్కడుంది, జైల్ రూమ్లో బెడ్ పిల్లో కింద ఉంది. సో జైలు పక్కన దివ్య,
ఇంకా మన సుమన్ శెట్టి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సుమన్ శెట్టి ఏంటంటే సరే ఇంకా తీసేయి, తొందరగా తీసేయి అంటే సరే మీరు అడ్డుగా ఉండండి అని చెప్పి దివ్య అంది. అడ్డుగున్నాడు. సుమన్ శెట్టి అడ్డుగుంటే డైవర్ట్ చేసినట్టు చేసి దివ్య నాగ్గా తీసేసింది. అందులో ఏం మెన్షన్ ఉంది, ఈ పాల కార్టన్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, దాన్ని టెట్రా ప్యాక్ అంటారు, అది తాగేయాలన్నమాట లిటరల్గాను. సో తాగేద్దామని చెప్పేసి ఇంకా మిడ్ నైట్ అయింది. మిడ్ నైట్ 2-3 అయింది. దివ్య ఏమో సుమన్ శెట్టిని లేపింది బెడ్ దగ్గర. అందరూ పడుకున్నారు, చీకట్లు చిమ్మ చీకట్లు అందరూ సమ్మ పడుకున్నారు. పడుకుంటే లేపి చలో లెట్ స్టార్ట్ అన్నారు. సుమన్ శెట్టి వెళ్ళాడు. బయట వీళ్ళు కబుర్లు చెప్పుకున్నారు. ఎవరు, రితు, గౌరవ్, సాయి, నిఖిల్, వీళ్ళందరూ కబుర్లు చెప్పుకున్నారు. వాళ్ళందరికీ తెలియకుండా దివ్య ఏంటంటే స్టవ్ వెలిగించేది. మనోడు ఏంటంటే సైలెంట్గా ప్యాకెట్ తీసాడు. ఈ లోపల కళ్యాణ్ ఎంటర్ అయిపోయాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అని కొంచెం డౌట్ పడ్డాడు. దివ్య ఏంటంటే కవర్ చేసింది, స్మార్ట్ కదా, బాగా కవర్ చేసింది. ఏంటి, సుమన్ శెట్టి చక్కెర తీసుకుందాం అనుకున్నాడు సీక్రెట్గానే. సరే కానివ్వండి నేను అడ్డుకుంటానని చెప్పి తను వెళ్ళిపోయాడు. ఈ లోపల మనోడు గడగడ తాగేసాడు లిటరల్గా. అది చాలా క్యూట్గా ఫన్నీగా ఉంది. నేను చెప్తే అర్థం కాదు, మీరు చూస్తే బాగుంటుంది. గడగడ తాగేసాడు. తాగేసిన తర్వాత సైలెంట్గా వెళ్ళి ఆ ప్యాక్స్ అన్ని తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేశాడు. అయితే నాకు కూడా అర్థం కాలేదు. నేను మేబీ కన్ఫ్యూజ్ అయ్యానేమో, ఒక ప్యాక్ తాగాలా లేకపోతే 5-6 ప్యాకులు తాగాలి, నాకు అర్థం కాలేదు. 5-6 ప్యాకెట్లు తీసుకెళ్ళి పెట్టేశాడు లిటరల్గా. మేబీ అవన్నీ అయిపోయినవేమో ప్యాకెట్స్, అవన్నీ తీసుకెళ్ళిపెట్టి సెకండ్ టాస్క్ కూడా సీక్రెట్ టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది లిటరల్గా. ఇక్కడతో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఎపిసోడ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, ఫన్నీగా ఉంది. దివ్య, సుమన్ బాగా హైలైట్ అయ్యారు లిటరల్గాను. అండ్ టాస్క్ పరంగా ఎమాన్యుల్ అండ్ రాము బాగా ఆడారు టాస్క్. ఎవరు కనబడలేదు ఇవాళ ఎపిసోడ్లో అంటే గౌరవ్ కనబడలేదు, నిఖిల్ యాజ్ యూజువల్గా ఎప్పుడు కనబడలేదు, ఈసారి కూడా కనబడలేదు. తనూజ గోల్ లేదు ఇవాళ ఎపిసోడ్లో. అండ్ ఏడుపులు ఇలాంటి సీన్లు ఏం జరగలేదు ఇవాళ ఎపిసోడ్లో. చాలా ఎంజాయబుల్గా ఫన్నీగా అయింది. చూడండి ఎపిసోడ్లో, మీకు నచ్చుద్ది ఇవాళ ఎపిసోడ్. 100% ఎంటర్టైనింగ్గా ఉంది. మెయిన్లీ సుమన్ శెట్టి ఆ పాలు తాగడం ఏదైతే ఉంది, లేపి గుడి తాగడం చాలా క్యూట్ అనిపించింది లిటరల్గాను. నాకైతే పర్సనల్గా చాలా క్యూట్ అనిపించింది. మనోడు చూడడానికి పొట్టిగా క్యూట్గా ఉంటాడు, అలా లేపి పొడి తాగడం మొత్తం అని అనడం చాలా నాకు క్యూట్ అనిపించింది. అండ్ ఎపిసోడ్ అయితే బాగుంది. ఎవరిలో నెగిటివ్స్ ఏం లేవు, జస్ట్ కొంతమంది కనబడలేదు. ఇంకా ఎక్కువ గిసా ఏం లేదు. బాగా జరిగింది ఎపిసోడ్. అండ్ చూడాలి రేపు ఎపిసోడ్ బాగుంది. ఏదో హాంటెడ్ హౌస్లో దూరి వస్తువులు ఏవో కనిపెట్టాలి అనుకుంటా. అంటే బేసికల్గా ఇది ఇంత ముందు సీజన్లో కూడా చూసాం. ఒక యాక్టివిటీ రూమ్ మొత్తం చీకటి చేసేస్తారు, స్కెల్టన్స్, తుప్పలు, పావులు అవన్నీ పెడతారు, డమ్మీ వర్షన్స్. ఏదో తీసుకురావాలో లేకపోతే ఏదో కనిపెట్టాలో అలాంటి టాస్క్ ఒకటి ఉంటుంది. సో అదనమాట. సో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేద్దాం. నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ బాయ్.